హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి. కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. మన విజయ్ దేవరకొండ గారి ద మోస్ట్ ఎవైటెడ్ మూవీ VD12. ఈ మూవీని మన గౌతమ్ తెన్నూరి గారు డైరెక్ట్ చేస్తున్నారని చాలా మందికి తెలుసు. సో ఈ మూవీ అప్డేట్ గురించి సంగతులు ఏంటి, అసలు మూవీ అప్డేట్ ఏమన్నా వస్తుందా అని VD గారి ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్న టైం. దెన్ ఈ గ్యాప్ లో ప్రొడ్యూసర్ ఆఫ్ ద మూవీ నాగవంశీ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక బీభత్సమైన అప్డేట్ ఇచ్చారు. అండ్ తర్వాత ఫిబ్రవరిలో మూవీకి సంబంధించి ఒక అప్డేట్ వస్తుంది అని సోషల్ మీడియాలో ఒక బీభత్సమైన బస్ నడుస్తూ వచ్చింది. అండ్ ఫైనల్ గా ఈ రోజు ఒక అప్డేట్ అని ఎక్స్ లో పోస్ట్ వేసి అండ్ ఇన్ టైంలోనే ఒక అప్డేట్ ని రిలీజ్ చేశారు ప్రొడ్యూసర్ గారు. సో ఆ అప్డేట్ వచ్చేసి ఫిబ్రవరి 12న, ఇంకా ఎగ్జాక్ట్ టైం చెప్పలేదు. సో 12న విజయ్ దేవరకొండ గారి మూవీ టైటిల్ టీజర్ ని రిలీజ్ చేయబోతున్నామని ఒక పోస్టర్ ని అఫీషియల్ గా రిలీజ్ చేశారు మూవీ టీమ్. సో ఇంతకు ముందు వచ్చిన పోస్టర్స్ ఆధారంగా మనం ఒక చిన్న బ్రేక్ డౌన్ కూడా ఆ మూవీ మీద చేశాం. అది 2 years బ్యాక్ చేసిన బ్రేక్ డౌన్. సో ఈ పోస్ట్ లో కూడా ఏదైనా దొరుకుతుందా అని క్యాజువల్ గా ట్రై చేస్తే ఒక్కటి దొరికింది. అదే మూవీ టైటిల్. మేబీ నేను 99% రాంగ్ కూడా అవ్వచ్చు, బట్ 1% రైట్ అయితే టైటిల్ మీద ఉన్న థ్రిల్లింగ్ ఎలిమెంట్ పోయినట్లే. సో ఇన్ కేస్ ఇప్పుడు నేను చెప్పబోయే టైటిల్ వినకూడదు అంటే వీడియో స్కిప్ చేయండి. 12న అంటే ఇంకొక 6 days లో అఫీషియల్ గా చూడొచ్చు. సో పోస్టర్ లో ద సైలెంట్ క్రౌన్ అవేట్స్ ద కింగ్ అని ఒక లైన్ ఉంది. సో అందులో క్రౌన్ కింగ్ అనే వర్డ్స్ ని హైలైట్ చేశారు. సో నేను అనుకోవడం మూవీ టైటిల్ వచ్చేసి క్రౌన్ కింగ్. అంత సింపుల్ గా ఈ పోస్టర్ లోనే చెప్పేస్తారా అని అంటే మేబీ కాకపోవచ్చు, బట్ నేను కూడా ఇది టైటిల్ కాకూడదని అనుకుంటున్నాను. మీరేమంటారో కామెంట్ చేయండి. అండ్ ఆ లైన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ద సైలెంట్ క్రౌన్ ఏంటి, కింగ్ కోసం వెయిట్ చేయడం ఏంటి, పాత పోస్టర్ లో ఐ డోంట్ నో వేర్ ఐ బిలాంగ్ టు టెల్ హూమ్ ఐ బిట్రేడ్. గూగుల్లో తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే నేను ఎవరికి ద్రోహం చేశానో చెప్పడానికి నేను ఎక్కడున్నానో తెలియదు అని ఆ వ్యక్తి, ఆ కింగ్ అంటున్నాడు. క్రౌన్ ఎప్పుడు సైలెంట్ గానే ఉంటుంది, ఎందుకంటే దానికి జీవం ఉండదు, బట్ అది ప్రాణం ఉన్న దానిలాగా ఎదురు చూస్తుంది అని అర్థం వస్తుంది. అండ్ ఆ క్రౌన్ అంటే తెలుగులో అర్థం తెలుసుగా, కిరీటం. సో అది ఈ పోస్టర్లో ఎలా ఉంది అంటే మంటల్లో కాలుతుంది. దాని అర్థం ఐదర్ అక్కడ చేరుకోవాలంటే అలాంటి టఫ్ సిచ్యువేషన్స్ ని దాటుకొని చేరుకోవాలని అనుకోవచ్చు, ఆర్ అది పెట్టుకొని ఆ రాజ్యాన్ని నడపాలి అంటే లిటరల్ గా భగభగమంటున్న మంటల్లో నుండి తీసిన ఆ కిరీటాన్ని పెట్టుకొని ఆ సామ్రాజ్యాన్ని నడపాలి అంటే లిటరల్ గా అంత ప్రజల్ని ఆ క్రౌన్ ఇస్తుంది, దాన్ని ఆ కింగే నడపాలి అన్నట్లుగా ఇలా చాలా అర్థాలు తీయొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ క్రౌన్ అయితే చూడడానికి చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా సోషియో ఫ్యాంటసీ మూవీలోని కిరీటం లాగా ఉంది. అండ్ స్పై మూవీ, పోలీస్ ఆఫీసర్ అన్నట్లుగా మనకు ప్రీవియస్ పోస్టర్ లో చెప్పేశారు. సో ఆ క్రౌన్ ఏంటి, ఆ సామ్రాజ్యం ఏంటి, ఆ రాజు ఎవరు, తనే ఎందుకు ఆ సామ్రాజ్యానికి రాజు, ఎందుకు ఆ క్రౌన్ వెయిట్ చేస్తుంది అంటే ఆ రాజ్యం ఎందుకు వెయిట్ చేస్తుందో, దేనికోసం, ఎవరి కోసం, ఎందుకని, తను ఎవరు అనేది తనకే ఎందుకు తెలియదు, ఇలాంటి చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఫిబ్రవరి 12న టైటిల్ టీజర్ తో కలుద్దాం. దెన్ అందులోని కొన్నైనా డౌట్స్ కవర్ అవుతాయని అనుకుందాం. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ అనిరుద్ధ్ గారు అందిస్తున్నారు. హోపింగ్ టీజర్ తో మ్యాజిక్ చేయాలని, ఇండియా మొత్తం ఇదే విజయం మారుమోగిపోవాలని కోరుకుందాం. విజయ్ గారికి సరైన హిట్ పడి చాలా రోజులైంది. వెయిటింగ్ ఫర్ ఇట్. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ కొట్టుమావా. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.